భాషలు వేరైనా భావాలు ఒక్కటే, మనస్సులు వేరైనా మమతానురాగాలు ఒక్కటే, దారులు వేరైనా గమ్యం ఒక్కటే, నువ్వు నేను వేరైనా మన ప్రేమ మాత్రం ఒక్కటే. నీలో సగమై నీ సంతోషములోనే కాదు, నీ బాధల్లో నీ కష్టాల్లోనూ సగమై పరిష్కరించలేని సమస్యలను కూడా నీతో కలిసి సక్సెస్ సాధించిన మన చెలిమి అనిర్విచమైనది. ఏ బంధానివో ఏ బంధువువో, నువ్వు నా కోసమే పుట్టిన పూల కొమ్మవో, నీ నవ్వులో శ్వాసగా ప్రాణంగా నీ చెయ్యి పట్టి నడిచే నీ సహధర్మచారినిగా బ్రతికే అవకాశం ఇచ్చావు. ఈ మన జీవన ప్రయాణంలో అలసిన మనస్సుకు కాస్త ఊరటనిచ్చే నీ మాటలు వింటూ గడిపేయాలనిపిస్తుంది. అదొక పిచ్చి, నీ ప్రేమకు నేను ఎప్పుడు దాసోహమే. కలలాంటి నా జీవితంలోకి అలవై వచ్చావు. కలలో రాని జీవితం లేదు, అలలు లేని సముద్రం లేదు. నీవు నా వెంట లేనిదే నా జీవితానికి అర్థమే లేదు. ఓటమినైనా ఓడదు ప్రేమ, చితిలోనైనా కాలదు ప్రేమ, మంటలోనైనా మౌనం ప్రేమ, మరు జన్మకు ప్రాణం ప్రేమ. మదిలో మెదిలే తొలి ఊహకు రూపము నువ్వు, మౌనం పలికిన తొలి పలుకువు నువ్వు. తొలకరి మేఘం కురిసిన తొలి చినుకులను దోసిళ్లతో నింపినప్పుడు అందులో కనిపించే ఇంద్రధనస్సు నువ్వు. నిన్ను కలిసిన ఆ తొలి క్షణము నుంచి నీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నా. అలా ఎందుకు చేస్తున్నానా అని గమనిస్తే అప్పుడు తెలిసింది, నువ్వు మా మనసంతా నిండిపోయావని. ప్రేమ భరించే శక్తినిస్తుంది, ప్రేమ నమ్మకాన్ని ఇస్తుంది, ప్రేమ ఆశలు చిగురింపజేస్తుంది. అలాంటి ప్రేమ తోడుగా ఉన్నంత వరకు మన ఇద్దరి మధ్య ఎంత దూరం ఉన్నా ఆ దూరాన్ని ఇట్టే కరిగించేస్తుంది. ప్రేమలో స్నేహం, అర్థం చేసుకునే గుణం, ఆత్మవిశ్వాసం, పంచుకునే తత్వం, క్షమాగుణం అన్నీ ఉంటాయి. ఆనందంలోనూ బాధలోనూ మనకు తోడు ఉంటుంది. నీలో ఉన్న బలహీనతను కూడా ఇష్టపడుతుంది. నిన్ను ఆరాధించే నేను నీ నవ్వే శ్వాసగా, నీ శ్వాసే నా ఊపిరిగా, నువ్వే నా ప్రాణంగా, నీలో నేను సగభాగంగా. పూటకో మాట, అవసరానికి అభిప్రాయం, మాటి మాటికి మారే నిర్ణయాలు నిన్ను స్థిరత్వం లేని వ్యక్తిగా చూపుతాయి. భార్య అంటే బానిస కాదు, బరువు అంతకన్నా కాదు. మీ కళ్ళల్లో పెట్టుకొని చూసుకోకపోయినా పర్వాలేదు, కన్నీళ్లు పెట్టుకోకుండా చూస్తే చాలు. నిజమైన మగాడు తన మీద ఇష్టం లేని ఆడదాన్ని ఇబ్బంది పెట్టడు. ఇష్టపడే ఆడదాన్ని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వదిలిపెట్టడు. మగతనం అంటే వేధించడం, బాధించడం కాదు, ప్రేమతో సాధించడం. అమ్మాయిలు కోరుకోవాల్సింది కానుకలు ఇచ్చే భర్తలను కాదు, కన్నీళ్లు రాకుండా చూసుకునే భర్త రావాలి అని. ఆకు ఈరోజు రాలిపోవచ్చు, కానీ ఒకప్పుడు అది నీకు నీడనిచ్చిన సంగతి మరువకు. గతంలో నీకు సాయపడిన వారు ఇప్పుడు నీకు సాయపడే స్థితిలో లేకపోయినా వారిని వదలకు. ఎలాగైనా ద్వేషించాలని సంకల్పించుకుంటే నెలవంక లాంటి మనిషిలో కూడా 1000 వంకలు కనిపిస్తాయి. ఎలాగైనా ప్రేమించాలని సంకల్పించుకుంటే 1000 వంకలు ఉన్న మనిషి కూడా నెలవంకలాగా అందంగా కనిపిస్తాడు. మౌనంగా ఉండడం చేతకానితనం కాదు, పట్టించుకోకపోవడం పిరికితనము కాదు. ప్రతి ఒక్కరితో పోరాడితే ఒంటికి బురద, మనసుకు బాధ తప్ప ఏమీ మిగలవు. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏమి జరిగినా అది దైవ నిర్ణయం అని భావించు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన విలువ తెలియని వాళ్ళతో ఏమి మాట్లాడినా, వాళ్లకు ఏమి చేసినా మనకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి మన అవసరం తీరిపోయిందని అర్థం. బాధ బయటికి చెప్పుకుంటే మనసు తేలికైపోతుందనుకోవడం అబద్ధం. మనిషి చులకన అయిపోతాడు అనేదే నిజం. మన ఆనందం అనేది మన విషయాలను పంచుకోవడానికి మనం ఎంచుకున్న మనిషిపై ఆధారపడి ఉంటుంది. అతిగా పరిచయం, అతిగా స్నేహం, అతిగా బంధుత్వం నేటి రోజులలో మంచిది కాదు. ఏదైనా ఎంతలో ఉండాలో అంతలా ఉంటేనే మంచిది. రాదని తెలిసినప్పుడు ఆహ్వానాలు కాదు, అని తెలిసినప్పుడు ఆరాటాలు అనవసరం. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించవలసిన అవసరమూ లేదు. చెప్తేనే తెలిసేది ఇష్టం, చెప్పాలనుకున్నా చెప్పలేనిది, చెప్పకపోయినా తెలిసేది ప్రేమ. అనుకోకుండా పరిచయమైన వారితోనే తెంచుకోలేని అనుబంధం ఏర్పడుతుంది. ఇది నిజం. నా ప్రేమ నిన్ను ప్రేమించడం నేర్పింది, నీతో జీవితం పంచుకో అని నేర్పింది, నువ్వు నా సర్వమని నేర్పింది. కానీ నిన్ను మర్చిపోవడం మాత్రం నేర్పలేదు. పదే పదే నిన్ను నేను విసిగిస్తున్నా అంటే పదే పదే నువ్వు గుర్తుస్తున్నావు అని గ్రహించు. అంతే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. నా హృదయం చిన్నదే, కానీ దానికి నీ మీద ఉన్న ప్రేమ గొప్పది.
నా వల్ల ఒకరికి చెడు జరుగుతుంది అని తెలిస్తే నాకు ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా వాళ్ళకు దూరంగా ఉంటా. ఎందుకంటే నా సంతోషములు నేను ఓడిపోయినా వాళ్ళ సంతోషముగా నేను ఖచ్చితంగా గెలుస్తా. నమ్మకం మీ మీద ఉంచుకుంటే అది మీకు బలం అవుతుంది, వేరొకరిపై ఉంచితే అది మీ బలహీనత అవుతుంది. నీకు ఇష్టం వచ్చినట్టు జీవించే హక్కు నీకు ఎలా ఉందో ఆ ఇష్టం వల్ల వేరొకరు బాధపడకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా నీ మీదే ఉంటుంది. కాదంటారా? నిద్రలో వచ్చే కళ నిజం కావు. ఏ కళ కోసమైతే నీ నిద్రను కూడా వదులుకుంటారో అవి మాత్రమే నిజమవుతాయి. మనం వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదనడం తప్పు, మర్యాద లేని చోటికి వెళ్ళడం మనం చేసిన తప్పు. చిరునవ్వు తెలిపిన మిత్రుడు కన్నా నీ కన్నీళ్ళు విలువ తెలిసిన మిత్రుడు మిన్న. నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం. రాతలు బాగుంటే నీతులు ఎన్నైనా చెప్పవచ్చు. గెలిచినవాడు సోది చెప్పిన చప్పట్లు కొడతారు, ఓడినవాడు మంచి చెప్పిన సోది అంటారు. మిత్రమా, నిన్ను కోరి వచ్చిన మనిషిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకు. నిన్ను నిర్లక్ష్యం చేసిన మనిషిని ఎప్పుడు కోరకు. జీవితం ఒక చోట నాను అవమానం చూపించిందంటే మరొక చోట అభిమానం చూపిస్తుందని అర్థం. అన్నీ అనుకున్నట్లు జరగవు కదా, కాదంటారా? జీవితం ఎలా ఉండాలి అని ఆశపడుతూ ముందుకెళితే ఎప్పుడు అసంతృప్తి, బాధ. ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి అనుకుంటే అంతా సంతృప్తి, అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది. మురిగే ప్రతి కుక్కకి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసే అరవడం దాని నైజం. అలాగే కొందరు మనుషులు ఉంటారు, నోరు జారే వారు, జవాబు ఇచ్చే వారి స్థాయికి మనం పడిపోకూడదు. మన మౌనమే వారికి సమాధానం. శక్తి ఉన్న బుద్ధిగా ఉండటం రామతత్వం, అవకాశం ఉన్న భర్త వెంట నడవడం సీతతత్వం, కష్టాల్లో తోడు నిలవడం లక్ష్మణతత్వం, నమ్మిన వారి కోసం తెగించడం ఆంజనేయ తత్వం. చీకటిని చూసి భీతి చెందకు, వెలుగును చూసి మురిసిపోకు, సందేహాలతో జీవితం గడపకు, జయం నాదేని సాగి ముందుకు. భరించడం నేర్చుకుంటే బ్రతకడం సులభం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం తెలిస్తే మనశ్శాంతి ముఖ్యం. రాగ ద్వేష క్రోధ భయాలను విడిచి నన్ను ధ్యానించేవాడు నన్నే పొందుతాడు. నన్ను ఏ విధంగా ఆరాధిస్తే వారిని ఆయా విధంగా అనుగ్రహిస్తాను భగవంతుడు. జనన మరణాల మధ్య ప్రయాణం, మంచి చెడుల మధ్య సంగ్రామం, ప్రేమ పంతాల మధ్య గందరగోళం, ఏదో సాధించాలని కుతూహలం, ఏమీ చెయ్యలేనేమో అని భయం. ఏది ఏమైనా విధాత రాసిన రాతని మార్చలేమనేది జగమెరిగిన సత్యం. కానీ ఇదే మానవుని జీవిత రహస్యం. మిత్రమా, జీవితంలో నిన్ను కలిసే ప్రతి వ్యక్తి నీతో గత జన్మలో అనుబంధం కలిగిన వారై ఉంటారు. ఈ జగత్తులో మార్పు అనేది సహజము. కోటీశ్వరుడు యాచకుడుగా, యాచకుడు కోటీశ్వరుడుగాను మారవచ్చు. ఏది శాశ్వతము కాదు. ఏ విషయం మీద ఆసక్తి లేనివాడు అంటూ ఎవ్వడూ ఉండడు. ఎలాంటి ఆసక్తి ఉంటుందో అలాంటి వాడిగా తయారవుతాడు. ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి ప్రపంచమే నీ చుట్టూ ఉంటుంది. అలాంటి ఫలితాలనే అనుభవిస్తావు. 100 నియమాలు పాటిస్తూ పూజించడం కంటే పవిత్రమైన మనస్సుతో ఒక దండం పెట్టినా చాలు. నిజంగా భగవంతుణ్ణి సంతోషపరిచినట్టే. మనసుని మించిన తీర్థం లేదు, శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, అంతరాత్మను మించిన గురువు లేదు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు. సొంతం కాని వాటిపై అత్యాశ, సొంతం అయిన వాటిపై నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే. జీవితము సంతృప్తిగా సాగడానికి ఇవే ప్రధానం. ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు, కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం నీటిలో నుంచి ఆ రాయిని వెలికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే సాధ్యమైనంత వరకు ఎవరిని బాధ పెట్టకండి. ప్రతి ఒక్కరిలో మంచి చెడు రెండూ ఉంటాయి. అయితే ఇతరులలో మంచే చూడాలి, దానిని అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరూ. మన ఆలోచన విధానాన్ని బట్టి మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతాము. విష బీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు, అది మహావృక్షమై మనల్ని పీడిస్తుంది. భగవంతుని మీద నమ్మకం ఉంటే చాలు, ఎవరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అదే జరగకపోయినా అంతకు మించిన మేలు అయితే తప్పకుండా జరుగుతుంది. ఎవరిని ఏడిపించవద్దు. ఏ కన్నీటి ఉసిరైనా వెన్నంటి వెంటాడి వేటాడుతుంది. జన్మ జన్మల వరకు కర్మ ఫలమై నిన్ను వేధిస్తుంది. జీవితం యుద్ధరంగం, పోరాడి గెలవాలి. నీ ప్రయత్నం ఆపనంత వరకు నువ్వు ఓడిపోయినట్లే లెక్క.
100 తప్పులు చేసిన వాడివైనా మన్నించవచ్చు, కానీ ఒక్కసారి మోసం చేసిన వాడిని క్షమించకూడదు. తప్పులు చేసేవాడైనా మారతాడేమో, కానీ మోసబుద్ధి ఉన్నవాడు ఎప్పటికీ మారడు. నువ్వు ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదే లోకం యొక్క నైజం. ఇంద్రియాలన్నింటిని నిగ్రహించి మనస్సును హృదయంలో నిలిపి ప్రాణం శిరస్సులో ఉంచి ఆత్మయోగం అభ్యసిస్తూ బ్రహ్మను ప్రతిపాదించే ఓంకారమనే ఒక అక్షరాన్ని ఉచ్చరిస్తూ నన్ను స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెట్టేవాడుకు మోక్షం పొందుతాడు. దేవుడు పులికి విందు కోసం మాత్రమే జింకను పుట్టించి ఉంటే జింకకు వేగంగా పరిగెత్తే కాళ్ళను ఇచ్చి ఉండడు. సమస్యలనిచ్చి పరిష్కార మార్గాన్ని కూడా ఇచ్చేవాడే దేవుడు. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు. నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కురిగిపోకు, వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ నీ కర్మలో భాగమే, కానీ జరిపించేదంతా భగవంతుడే. నీ తప్పు లేకుండా నిన్ను ఎవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకున్నా కాలం తప్పక శిక్షిస్తుంది. దేహం అనునిత్యం, కానీ ఆత్మ సత్యం. అనునిది ఋషులచే తెలుసుకోబడ్డ సత్యం. ఆత్మ సర్వవ్యాపకం. దేహాలు నశించిన ఆత్మ నశించదు. ఆత్మ చంపబడుతుందని కానీ చంపుతుందని కానీ భావించేవాడు అజ్ఞానుడు. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని జాగ్రత్తగా జీవించడమే. గుర్తుపెట్టుకో, బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది, కానీ సంతృప్తిగా జీవించడంలో అనుభూతి ఉంటుంది. కోపం వలన మనిషి ఇంద్రియ జ్ఞానం కోల్పోయి భావోద్వేగాలను అదుపు చేసుకోలేక తనను తాను నశించుకుంటాడు. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని ఏర్పడుతుందో, అధర్మం పెరిగిపోతుందో ఆ సమయాల్లో నన్ను నేను ప్రకటించుకుంటాను. సాధు స్వభావం కలవారిని రక్షించడానికి, దుష్టులను నాశనం చేయడానికి, ధర్మ సంస్థాపన చేయడానికి ప్రతి యుగంలోనూ భగవంతుడు అవతరిస్తాడు. యుద్ధం మొదలైంది. నా వెనుక ఎంతమంది ఉన్నారని దుర్యోధనుడు చూశాడు. నా వెనుక ఎవరున్నారని అర్జునుడు చూశాడు. బలగాన్ని నమ్ముకున్నోడు ఓడిపోయాడు, భగవంతుని నమ్ముకున్నవాడు గెలిచాడు. ఇక్కడ మనకు తెలియాల్సింది ఒకటి ఉంది. భగవంతుడు ఎప్పుడు ప్రత్యేకంగా బలాన్ని ఇవ్వడు, మన బలాన్ని మనకు గుర్తు చేస్తాడు అంతే. చావుకి పుట్టుకకి మధ్యలో ఓ చిన్న జీవితాన్ని పెట్టి, మోయలేని బాధ్యతలు ఇచ్చి, మరిచిపోలేని బంధాన్ని ఇచ్చి, నిలకడలేని మనస్సును తోడుగా పెట్టి ఎన్ని ఆటలాడుతున్నాడో ఆ భగవంతుడు. ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తారు. మనిషి బలానికి బలహీనతకు కారణం బంధమే. బంధం శాశ్వతం కాదని తెలిసి కూడా ఆరాటపడతాడు. ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటాడో అప్పుడు ఆ తక్షణమే బంధాల నుండి సదరు వ్యక్తి విముక్తుడు అవుతాడు. లోకం కాటిలో కలిసిపోయిన వారిని గుర్తుపెట్టుకోదు. 10 మంది గుండె కోటలో నిలిచిపోయిన వారిని గుర్తుపెట్టుకుంటుంది. అసత్యవాదనే సత్యవాక్కుతో జయించు. తన కొరకు చేసేది రాగం, ఇతరుల కొరకు చేసేది త్యాగం. ఒక మెట్టు ఎక్కువగానే మాటల్లో, చేతల్లో, చూపుల్లో, ప్రవర్తనలో తేడా వచ్చిందంటే భగవంతుడు 10 మెట్లు కిందికి దించేస్తాడు. జాగ్రత్త. నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు. అంతవరకు మాత్రమే నీకు అధికారం ఉంది. ఫలితాల గురించి ఆలోచించుకు. అది దైవ నిర్ణయం. నీవు చేసే కర్మల ప్రకారమే కర్మ ఫలం ఉంటుంది. రాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు అతన్ని తల్లి కౌసల్య అడిగింది, నువ్వు రావణుని చంపావా అని. రాముడు ఇచ్చిన సమాధానం, మహాజ్ఞాని, మహాతప్తి, మహాబలశాలి, అఖండ పండితులు, మహాయాన శివభక్తుడు, శివతాండవ స్తోత్రాన్ని సృష్టించిన వాడైన మహాలంకేశ్వరుడు తన అహంకారం వల్ల మరణించాడు అని చెప్పాడు. చేయడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ, ఈ 3 ఉన్నవాళ్ళు నిత్యం సంతోషంగా ఉంటారు. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అని నమ్మేవారికి ఎప్పుడు మంచే జరుగుతుంది. మనం నిమిత్త మాత్రులము, అంతా భగవంతుని చేతుల్లో ఉన్నది. మనం కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలి అన్న కర్మ సిద్ధాంతం నమ్మేవారికి ఎప్పుడు మంచే జరుగుతుంది. మిత్రమా, గుర్తుపెట్టుకో, నీకున్న అందమైన రూపం కేవలం ఎదుటవారి కళ్ళును మాత్రమే దోచుకుంటుంది. కానీ అందమైన వ్యక్తిత్వం చుట్టూ ఉన్న వారి అందరి మనస్సులు దోచుకుంటుంది. కాదంటారా మిత్రమా? మట్టితో చేసే బొమ్మలు ఆకారాలు వేరువేరుగా ఉన్నప్పటికీ అవన్నీ మట్టితోనే తయారు చేయబడ్డాయి. అలానే జీవుల శరీరాలు వేరైనా వాటిలో ఉండేది ఒకే ఆత్మ. ఈ విషయం తెలుసుకున్న ఎవరు ఇతరులను బాధ పెట్టరు.
నిజాయితీగా బతికే బతుకులో ఉన్న తృప్తి మరెక్కడా కనపడదని గ్రహించాలి. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుంది ఎవరు చెప్పలేము. దుఃఖం పిరికివాడి లక్షణం. మనిషిలోని శక్తి సామర్థ్యాలు నశింపజేస్తుంది, ఆలోచన శక్తిని జ్ఞానాన్ని నశింపజేస్తుంది. దుఃఖాన్ని జయించిన వాడు విజయం సాధిస్తాడు. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలకంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు వెళ్ళదు. గుర్తుపెట్టుకో. కోపం మనస్సులో కాదు, మాటలో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటలో మాత్రమే కాదు, మనస్సులోనూ ఉండాలి. నీ మనస్సు యొక్క శక్తి చే నిన్ను ఉద్ధరించుకొనుము, అంతేకాని పతనమైపోవద్దు. ఎందుకంటే మనసే మన మిత్రుడు మరియు మనసే మన శత్రువు కూడా అవ్వవచ్చు. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం వైపు నిలబడి బ్రతకమని రాముడు చెబితే, ఏమి చేసినా సరే ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో కృష్ణుడు చెప్పాడు. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు, వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం నీకు ఉన్నత స్థానాన్ని కూడా కల్పిస్తుంది. నీకేమి తెలియదు అని ఎవరైనా అంటే వాదించకండి. ఎవరి దగ్గర నిరూపించుకోవలసిన పని లేదు. మీలో నిజాయితీ సమయం వచ్చినప్పుడు ప్రపంచం తప్పక గుర్తిస్తుంది. మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్ధితో చేసే ఆచారం ఎందుకు? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు? అసమర్థతో దురాలోచనతో చేసే శివ పూజలు ఎందుకు? పైకి మంచివాడిగా నటిస్తూ మనస్సులో చెడుగా ఆలోచించవలసిన గురించి ఇతరులకు తెలియకపోవచ్చును, కానీ దేవుడికి మాత్రం తెలియకుండా పోతుందా? జంతువుకు 1 ఏడాది పాటు శిక్షణ ఇస్తే అది మన మనసెరిగి నడుచుకుంటుంది. కానీ మూర్ఖుడికి ఎంతకాలం శిక్షణ ఇచ్చినా సరే అతడిలో ఎలాంటి మార్పును మనము తీసుకురాలేము. అడవికి మృగరాజు అయిన సింహం చిక్కిపోయి ఉంటే వీధిన పోయే బక్క కుక్క అయినా సరే బాధ పెడుతుంది. అందుకే అక్కడ తగిన బలము లేని చోట పౌరుషము పనికిరాదు. పూజ పునస్కారముల కంటే బుద్ధి ప్రధానం, మాట కంటే మనస్సు ప్రధానము, కులమ కంటే గుణము ప్రధానము. ఎలుకతోలు ఎంతసేపు ఉతికినప్పటికీ అది తెలుపుగా మారదు. కర్రతో చేసిన బొమ్మ ఎంత కొట్టినప్పటికీ అది మాట్లాడలేదు. మంచి వాళ్ళతో సహవాసం, వారితో మాట్లాడటం సంపదలను కలిగిస్తుంది, కీర్తిని పెంచుతుంది, తృప్తిని ఇస్తుంది, పాపములను పోగొడుతుంది. కాబట్టి మంచి వాళ్ళతో స్నేహము చాలా మంచిది. మనుషుల జాతులు వారు పాటించే నీతులు వేరు కావచ్చు, కానీ మనసు జన్మ ఒక్కటే. ఎవరికి అలవాటైన తిండి వారు తిన్నా అందరి ఆకలి ఒక్కటే. పశువుల రంగులు వేరైనా అవి ఇచ్చే పాలు ఒక్కటే. పొట్లకాయకు రాయిని కట్టి వేలాడదీస్తే అది వంకరలు పోకుండా తిన్నగా పెరుగుతుంది. అలాగని కుక్కతోకకు రాయి కట్టి వేలాడదీస్తే అది తిన్నగా మారదు. మూర్ఖుల బుద్ధి కూడా అలాంటిదే. చదువు చెప్పే ఉపాధ్యాయులను ఎదిరించవద్దు. నిన్ను కాపాడిన వారిని బాధ పెట్టవద్దు. ఒంటరిగా ఎలాంటి ఆలోచన చేయవద్దు. మంచి నడవడికను ఎప్పటికీ వదిలిపెట్టవద్దు. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే. మన విలువ తెలియని వాళ్ళతో ఏమి మాట్లాడినా, వాళ్లకు ఏమి చేసినా మన విలువ తెలియదు. ఆనందకరమైన జీవితానికి 5 సూత్రాలు. మనల్ని మనం ప్రేమించడం నేర్చుకోవాలి, మంచి చేసే గుణం ఉండాలి, క్షమించే గుణం అలవాటు చేసుకోవాలి, ఎవరికి చెడు చేయాలనుకోకూడదు, సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి. మంచివాడు మహారాజు అయినా కష్టాలు తప్పవు. నీతిపరుడు నిజాయితీగా బ్రతికిన నిందలు తప్పవు. తప్పు ఓ పేజీ అయితే బంధం అనేది ఒక పుస్తకం లాంటిది. కాబట్టి ఓ పేజీలో జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకాన్ని వదులుకోవద్దు. శత్రువులు వేసే బాణాలు తగిలిన వ్యక్తి హాయిగా నిద్రపోగలడేమో, కానీ కొందరు బంధువులు కుటిల బుద్ధితో వేసే మాటల బాణాలు తగిలిన వ్యక్తి హృదయం గాయాలతో తూట్లు పడుతుంది. నీకు కూడా మంచి అవకాశం వస్తుంది, బాధపడకు. కోయల కూడా ఓపిక పట్టే వసంతకాలంలో కూస్తుంది. నీ సమయం వచ్చినప్పుడు అందరూ నిన్నే చూస్తారు. పక్షికే అవకాశం ఇచ్చిన భగవంతుడు నీకు ఇవ్వడా? కష్టాలకు భయపడి భగవంతుణ్ణి పూజించకు. కష్టమైన నష్టమైన తట్టుకొని నిలబడే ధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుణ్ణి తప్పక పూజించు. ఓపిక చాలా విలువైనది. అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటావు, అంత పైకి ఎదుగుతావు. ఎంత తగ్గితే అంత ఎదుగుతావు, ఎంత భరిస్తే అంత బాగుపడతావు, ఎంత ఓర్చుకుంటే అంత ఒదిగిపోతావు. మంచి మనుషులు వీధి దీపాలు లాంటి వారు. వారి వల్ల నడిచే దూరం తగ్గదు, కానీ దారి అంతా వెలుతురు పరుచుకుంటుంది. అందువల్ల తేలిగ్గా గమ్యాన్ని చేరుకోగలుగుతాము. మనలోని నిజాయితీ మనకు తోడుగా ఉన్నంత వరకు భగవంతుడు మనల్ని కాపాడుతాడు. పాము బయటకు కనిపిస్తే కర్రతో చచ్చే వరకు కొట్టి చంపుతాము. అదే పాము శివలింగం మీద ఉంటే పాలు పోసి మరీ పూజిస్తాము. మన విలువ మనం ఎంచుకునే స్థలాన్ని బట్టి, స్థానాన్ని బట్టి ఉంటుంది.
వేకువలో నడవడం, వర్షంలో తడవడం, వెన్నెల్లో గడపడం, పువ్వులను తాకడం, అనుభూతిని పొందేవాడికి లోకమంతా స్వర్గమే, ఏడ్చేవాడికి స్వర్గం కూడా నరకంలాగే కనిపిస్తుంది. జీవితం ఆనందంగా గడపాలి అనుకుంటే ఈ 2 సూత్రాలు పాటించాలి. క్షమించలేని వారిని మర్చిపోవాలి, ఇంకా మరిచిపోలేని వారిని తప్పకుండా క్షమించివేయాలి. చేతి వేళ్లలో ఉండే తత్వం బొటనవేలు, అగ్నితత్వం చూపుడు వేలు, వాయువు తత్వం మధ్యవేలు ఆకాశం, ఉంగరపు వేలు భూమి, చిటికెన వేలు జలతత్వం. ఈ 5 వేలు స్పర్శ ఆహారానికి తగిలినప్పుడు జీవశక్తి ఉత్తేజితమవుతుంది. అందుకే ప్రయాసకి విలువ ఇవ్వకుండా చేతితో ఆహారాన్ని తినండి. శాంతంగా ఉంటే నీ జీవితంలో మీరు దృఢంగా ఉండగలరు. గుర్తుంచుకోండి, చల్లగా ఉన్నప్పుడే అత్యంత దృఢంగా ఉండే ఇనుపము కూడా వేడెక్కితే బలహీనమైపోతుంది. చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి 2వ అవకాశం రావడం చాలా అరుదు. అది ఖచ్చితంగా దేవుడు మీకు తోడున్నాడని చెప్పే సంకేతం. లాభం ఆశించి చేస్తే వ్యాపారం అంటారు, పుణ్యం ఆశించి చేస్తే దానం అంటారు, ఏమీ ఆశించకుండా చేసేదాన్నే దానం అంటారు. ఈ ప్రపంచంలో మీ చిరునవ్వుకు మించిన అందం, మీ వినయానికి మించిన ఆభరణం, మీ ఆత్మవిశ్వాసానికి మించిన వస్త్రాలంకరణ లేదు. అందుకే మీరు ఎల్లప్పుడూ వాటిని తప్పకుండా కలిగి ఉండండి. మోసం చేసేది ఎవరైనా కానీ మోసపోయేది మాత్రం మనసున్న వారే. చేసిన చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది, చేసిన మంచి పని కాపాడుతూనే ఉంటుంది. తప్పు ఎవరిదైనా కావచ్చు, ఒక్క మాట తగ్గి బతకడంలో ఉన్న ఆనందం 1000 మంచి మాటలతో కూడా సమానమే అవుతుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, ఎల్లప్పుడూ మిమ్మల్ని సంతోషపెట్టే వారి దగ్గరకు మాత్రమే వెళ్ళడం కాదు, అప్పుడప్పుడు మీరు లేకుండా సంతోషంగా ఉండలేను అనే వారి దగ్గరకు కూడా వెళ్ళడం మంచిది. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా సరే దిగజారిపోవలసిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవలసిందే. చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. పెద్ద ఓడను కూడా ముంచివేయడానికి చిన్న రంధ్రం చాలదా? ప్రతి మనిషి కొన్ని అలవాట్లకు బానిస అయినట్లు ప్రతి మనస్సు కొన్ని మనసులకు బానిస అవుతుంది. ఆ మనసుకు దూరంగా ఉన్నా, కనిపించకపోయినా, మాట్లాడకపోయినా ఆ మనసు లోలోనే వేదన చెందుతూ ఉంటుంది. కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు, కానీ నిజాయితీ పరులవడం ప్రతి ఒక్కరికి సాధ్యమే. గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్నప్పటికీ పరిస్థితులకు అనుగుణంగా మౌనంగా ఉండటమే మనిషి యొక్క సహజ లక్షణం. ఒకరి నమ్మకంతో మీకు అవసరం లేదు, మీ మీద మీకు నమ్మకం ఉంటే చాలు. సముద్రాన్ని దాటగల శక్తి నమ్మకమే. మీకు ఇచ్చింది కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసిన వాళ్ళు పక్కన వాడిని దోచుకోరు. ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలిసిన వాళ్ళు ఉన్నది ఎప్పటికీ దోచుకోరు. మనుషుల మీద కోపంతో మనస్సు పాడు చేసుకోకు, ఎందుకంటే మనుషులు ఎప్పుడు నీతో ఉండరు, కానీ మనస్సు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. నేను వద్దు అనుకున్న వాళ్ళని నీవు కూడా వాళ్ళని వద్దు అనుకోవాలి, లేకపోతే నిన్ను కాలికి వేసిన చెప్పులా చూస్తారు. మిత్రమా, గుర్తుపెట్టుకో, మన మనస్సుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే ఆ ఆనందం ముందు స్వర్గం కూడా చిన్నబోతుంది. మన కళ్ళతో చూసినవి నిజమని భ్రమపడకూడదు, ఎందుకంటే దూరంగా చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగానే కనపడుతుంది. కాదంటారా మిత్రమా? నీవంటే నచ్చని వాళ్ళకు కూడా నిన్ను ఇష్టపడేలా చేసే సత్తా ఒక డబ్బుకు మాత్రమే ఉంది. కష్టపడకుండా ఏదీ రాదు, కష్టపడకుండా వచ్చింది ఎప్పటికీ నిలవదు. కొమ్మలో కూర్చున్న కోకిల కనపడదు, కానీ దాని పాట వినిపిస్తుంది. మనస్సు ఎక్కడుందో ఎవరికీ తెలియదు, కానీ అది పెట్టే బాధ మాత్రం అనుభవిస్తూనే ఉంటాము. నీ ప్రతిబింబం స్పష్టత నీవు చూసే అద్దం మీద ఆధారపడి ఉంటుంది. నీ భవిష్యత్తు స్పష్టత నీ ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఆరాధన బండరాయి సైతం ఓర్పు వహిస్తే ఆలయంలో విగ్రహం అవుతుంది. కష్టాల కడలలో మనిషి సైతం సహనం వహిస్తే గొప్పగా మారడానికి తోడ్పడుతుంది. సుఖంలో ఉన్నప్పుడు నేనెందుకు సుఖపడుతున్నాను అని ప్రశ్న వేసుకునేవాడు దుఃఖము కలిగినప్పుడు నాకెందుకు ఈ కష్టం వచ్చిందని అడగడానికి లేదు. చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.